దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే రోషము కలిగి ఉండాలి. ఎలా ఉండాలమ్మా? రోషము కలిగి ఉండాలి. అంటే ఈ లోకపరమైనటువంటి రోషం కాదు, ఆత్మీయత కలిగినటువంటి రోషము కలిగి మనము బ్రతకాలి ఈ లోకములో. చాలామంది రోషం అంటే ఏంటంటే, భర్త క్రిస్మస్ పండగకు కోరిన శారీ తేలేదని చెప్పి రోషం ఉంటుంది. అవునా కదమ్మా? మరలా క్రిస్మస్ పండగ వరకు ఆ రోషం, ఆ పౌరుషం పోదు, తగ్గదు. ఆ రోషం, ఆ పౌరుషం కాదు. ప్రార్థనలో, ఆత్మీయతలో రోషము కలిగి ఉండాలి. ఆ శారీ తెచ్చేంత వరకు ఇంకా మాట్లాడదు, వంట చేయదు. అవునా కదమ్మా? సరిగా ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఉండవు. అది కాదు రోషం అంటే. ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క కృపలో రోషము కలిగి మనం ముందుకు వెళుతూ ఉండాలి. బైబిల్లో కొందరు భక్తులు ఎలా రోషము కలిగి ప్రార్థించారో, ఎలా ఉన్నారో మనం చదివితే రాయబడింది. ప్రియులారా, సాంఖ్యకాండము 25వ అధ్యాయము, సాంఖ్యకాండము 25వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే దేవుని మాటలు రాయబడ్డాయి. సాంఖ్యకాండము 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఎవరు రోషము కలిగి, గొప్ప ప్రాధాన్యత కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడనంటే ఈయన పేరు ఫినిహాస్. ఎవరమ్మా? ఫినిహాస్. బైబిల్లో ఇద్దరు కనిపిస్తారు మనకు. ఫినిహాస్ అనగా ప్రియులారా, యాజకుడైనటువంటి ఏలి కుమారుల్లో ఒకడు ఉన్నాడు. ఈ సాంఖ్యకాండము 25వ అధ్యాయములో కనిపిస్తున్నటువంటి ప్రియులారా, ఈ ఫీనిహాస్ ఎవరనంటే వినండి, అహరోనుకు మనుమడు. అహరోనుకు మనుమడు. అహరోను ఎవరు? అహరోను ఎవరు? మోషే అన్న. మోషే అన్న. అహరోను దేవుని పక్షమందు ప్రియులారా యాజకుడిగా, తన తమ్ముడైనటువంటి మోషే నాయకత్వములో అహరోను కూడా ఒకడు. ఈ అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడే ఫినిహాస్. పరిశుద్ధ గ్రంథములో సిలోహులోము ప్రార్థనా మందిరానికి యాజకుడైనటువంటి ఏలి కుమారులలో ఒకడు ఫినిహాస్. ఆ ఫినిహాస్ గురించి కాదు కానీ మనం చెప్పేది, అహరోను మనుమడైనటువంటి ప్రియులారా, ఆ యొక్క మనుమడు ఎలా ఉన్నాడనంటే 7వ వచనం చదివితే అక్కడ ఉంటుంది. 7వ వచనం, ఇది అధ్యాయం 7వ వచనం. యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫినిహాసు అది చూచి. హల్లెలూయా. ప్రియులారా, యాజకుడైనటువంటి అహరోను మనుమడు ఫినిహాస్, ఈయన ఎలా ఉన్నాడనంటే దేవుని పట్ల బహు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల అమ్మా? దేవుని పట్ల ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే పౌరుషం కూడా వచ్చేస్తుంది. పౌరుషం కలిగి, పట్టుదల కలిగి
ఫీనిహాసు ప్రియులరా తన యొక్క ఏలుబడిలో నిజంగా దేవుని పక్షమందు ఈయన ఎంత రోషము కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడంటే అంతగా నెరవేర్చగలిగాడు. బిలాము ప్రవక్త కాలములో ప్రియులారా, బిలాము ప్రవక్త ఇశ్రాయేలీలను అన్యదేవతలను అనుసరించేటువంటి సమయములో అహరోను మనుమడైనటువంటి ఫీనిహాసు చూచి రోషము కలిగి, పౌరుషం కలిగి, పట్టుదల కలిగి ప్రియులారా ఈ ఫీనిహాసు నిజంగా ఎంత దేవుని పట్ల 13వ వచనములు అంటాడు, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును, ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. హల్లెలూయా. దేవుని విషయములో పౌరుషం కలిగిన వాడు, దేవుని విషయములో ఆసక్తి కలిగిన వాడు ఎవరు అనంటే ప్రియులారా ఎలియాజరు కుమారుడు అహరోను మనువడు. అహరోను మనువడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఫీనిహాస్ అనబడినటువంటి ప్రియులారా ఈయన కూడా యాజకుడే. ఈయన దేవుని పక్షమందు బహునిష్ఠత కలిగి, రోషము కలిగి ప్రియులారా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మొదట మన ఆసక్తి ఎలా ఉంటుందంటే కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా? కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు మన ఆసక్తి అప్పుడు వేరే ఉంటుంది. కాస్త పాతగా అయిపోయి కొద్దీ, అవునా కదమ్మా, మన భక్తి జీవితం, మన ఆసక్తి వేరే ఉంటుంది. ప్రియులారా కొత్తగా మనము ప్రభు నమ్ముకొని ప్రార్థనకు వస్తున్నప్పుడు ఆసక్తి వేరు. ఈ మన భక్తి జీవితం, మన ఆత్మీయత పాతగిల్లే కొలది ఎలా ఉంటుందనంటే ఆసక్తి నిర్వీర్యమైపోయి నిరుత్సాహపడిపోతుంది. హల్లెలూయా. ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు నాకు విషయం గుర్తొస్తుంది, వినాలి. పిల్లలు గజ్జలు సప్పుడు చేస్తున్నా, అల్లరి చేస్తున్నా, ఇంకొకరిని గిచ్చుతున్నా చూస్తూ నవ్వుతూ ఉండొద్దండి. దయచేసి మీ నుంచి ఇతరులకు అంతరాయం కలిగనివద్దండి. వాక్యం 10-15 నిమిషాలు అంతే. ఏమ్మా రోజమ్మ గారు, దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ మనవరాలు గజ్జలు పెట్టుకొని గల్ 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 అని తిరుగుతున్నప్పుడు ఇంటి దగ్గర ముచ్చటించు, సంతోషించు, ప్రభు సన్నిధిలో కాదు. దయచేసి రోజమ్మకు చెప్తున్నప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది, గమనించాలి. కాబట్టి నేను సీరియస్గా చెప్తున్న ప్రతిరోజు, ప్రతి ఆదివారం కానీ ఏదోసారి చెప్తున్నాలే వెళ్ళిపోతున్నాను అనుకోవద్దండి. కాబట్టి ఇతరులకు అంతరాయం కలగకూడదు. అర్థమవుతుందమ్మా? శ్రావణి సీరియస్గా వింటుంది వాక్యం, శ్రావణి సీరియస్గా వాక్యం వింటా ఉంది. డిస్టర్బెన్స్ అయిందనుకో ఎక్కినది కూడా పోతుంది మళ్ళా. అర్థమవుతుందమ్మా? ఎక్కినది కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ యొక్క యాజకుడైనటువంటి ఫీనిహాసు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు. ప్రియులారా ఈ మాట చెప్తున్నప్పుడు నాకు మాట గుర్తొస్తుంది. ఒక తల్లి భర్తను కోల్పోయింది, ఒకే కుమారుడు. భర్తను కోల్పోయిన కొన్ని రోజులకు ఆ పిల్లవాడికి అనారోగ్యము చేత హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆ తల్లి. అలాంటి పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని ఆ యొక్క టెస్టుల ద్వారా వచ్చిందంట. వచ్చినప్పుడు ప్రియులారా ఆమె దగ్గరికి డాక్టర్ గారు వచ్చి, అమ్మ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, దరిదాపు 5-6 లక్షలు ఖర్చు అవుద్ది అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా లేదు. భర్తని కోల్పోయింది, కుమారుడు అనారోగ్యము చేత హాస్పిటల్కి వస్తే ఆ కుమారుడైతే ప్రియులారా
దిగజారిపోతున్నాడు, రోజు రోజుకు మంచంలో పడిపోయాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆ తల్లి, సరే నేను 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతుంది కదా, నా కుమారుడు బాగుంటే నేను బాగుంటానని చెప్పి ఆ తల్లి ఆపరేషన్ చేయించండి డాక్టర్ గారిని కోరినప్పుడు, నువ్వు ఎలా తెస్తావమ్మా 6 లక్షలు 5 లక్షలు డబ్బు? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు దేవుడు ఏదో విధంగా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని రోషము కలిగి, బహునిష్టత కలిగి, బహు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆ మాట డాక్టర్ గారికి చెప్పిందంట. సరే, ఆమె పౌరుషము, ఆమె విశ్వాసము, ఆమె నిరీక్షణ, సరేమ్మా నీకు అంత విశ్వాసం ఉంది అని చెప్పి ఆ కుమారుణ్ణి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. ఈమెనేమో ఒక మూల కూర్చొని తమ దగ్గర ఉన్నటువంటి చిన్న టవల్ పరుచుకొని మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుందంట. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉందంట. నర్సులు, డాక్టర్సు ఆమెను గమనిస్తూనే ఉన్నారంట. గంట అయింది, మోకాళ్ళు వేసింది, ఆమె లేవలేదు, ప్రార్థన చేస్తూనే ఉంది. లోపల ఆపరేషన్ థియేటర్లో అబ్బాయికి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ థియేటర్లో నుండి గ్లాస్లో నుంచి డాక్టర్ చూశాడంట. ఆమె ఏం చేస్తుందంటే మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు చాచి ప్రభుని అడుగుతూ ప్రార్థన చేసుకుంటుందిలే అని చెప్పి డాక్టర్ గారు గమనించాడంట. చివరికి అబ్బాయికి ఆపరేషన్ అంతా అయిపోయింది. ఉదయం మొదలుకొని సాయంత్రం 7 వరకు ఆపరేషన్ థియేటర్లోనే ఆ పిల్లవాడు ఆపరేషన్ చేస్తూ ఉన్నాడంట డాక్టర్ గారు. ఆ ఉదయము ప్రారంభము నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఆమె ప్రార్థన దిగలేదంట. అక్కడ ఉన్నటువంటి సిస్టర్సు, డాక్టర్సు వారందరూ ఆమెను గమనిస్తున్నారంట. ఆ సమయమున ఆమె ప్రారంభించినటువంటి ప్రార్థన ఆగిపోలేదంట. నీళ్లు త్రాగడానికి కానీ, బాత్రూమ్ కానీ ఎక్కడికి ఆమె వెళ్ళలేదంట. ఆపరేషన్ చేసి వచ్చి డాక్టర్ చూశాడంట. ఆమె ఎలా ఉందో ప్రారంభములో అలాగే ఉందంట. ఆమె చివరికి రాత్రంతా 7 అయిపోయింది. పిల్లవాడు వెంటిలేటర్లో పెట్టారు. ఆపరేషన్ చేయించి డాక్టర్ వెళ్ళిపోయాడు ఇంటికి. ఉదయం వచ్చాడు డాక్టర్ గారు, మరలా ఆమెను చూశాడు. ఆమె నిన్నటి దినం ఉదయం ఎలాగుందో రెండవ రోజు కూడా అలాగే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్లో ఉన్నటువంటి కౌంటర్లో ఆపరేషన్ అయిపోయింది, ఈమె డబ్బులు ఎలా తెస్తుంది, అలా కూర్చొని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటని చెప్పి అడావిడి చేస్తూ ఉన్నారంట. అడావిడి చేస్తూ ఉన్నారు. 2 రోజులు గడిచిపోయింది. ఆమెకు ఆహారం లేదంట. ఆమె ప్రార్థనలో కూర్చొని లేవలేదంట. ఆమె అలాగనే ప్రార్థనలో ఉంది. కుమారునికి ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. కౌంటర్లో కూర్చున్న వారు, డాక్టర్స్ అందరూ, ఈమె ఎలా తెస్తుందరా బాబు, ఇలా ఉంటే ఎవరు వస్తారు ఈమె కొరకు, ఎవరు డబ్బులు తెస్తారు, ఇంతగా పట్టుదల కలిగి రోషం కలిగి ఈమె ఇలా ఉంది అని చెప్పి అందరూ భయంకరంగా విచిత్రంగా కనిపెడుతూ చూస్తూ ఉన్నప్పుడు 2 రోజులు పూర్తి అయిపోయింది. 3వ రోజు ఆ హాస్పిటల్ యజమానుడు లోనికి ఆ కౌంటర్ దగ్గర కూర్చున్నాడంట. డాక్టర్స్ అందరిని పిలిచాడంట. ఈరోజు మా అమ్మది వర్ధంతి, ఈరోజు ఒకరికైనా ఆపరేషన్ ఫ్రీ చేయాలి. ఈరోజు మా అమ్మది వర్ధంతి, హాస్పిటల్లో ఒక్కరికైనా ఫ్రీగా ఆపరేషన్ చేయాలని ఆ హాస్పిటల్ యజమానుడు చెప్పినప్పుడు, సరే, అందులో డాక్టర్ అన్నాడంట, సార్ 3 రోజులైంది ఆపరేషన్ జరిగింది ఒక బాబుకు, ఆవిడ అక్కడ మూల కూర్చొని ప్రార్థన చేసుకుంటూనే ఉంది, ఆమె లేవలేదు, ఆమె కొరకు సరే అని చెప్పి ఆ యజమానుడు మొత్తం సైన్ చేసి ఆమెకు ఎంతైతే ఆపరేషన్ ఖర్చు అయిందో 1 రూపాయి కట్టొద్దని చెప్పి రాసి కౌంటర్లు ఇచ్చాడంట. ఆ డాక్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా లేయి, అమ్మా లేయి అంటుండగానే ఆమె దిగ్గున భయపడి లేచి
చూస్తుందంట. ఏంటి సార్ ఆపరేషన్ అయిపోయిందా అంటే, ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన ఖర్చంతా ఒకరు కట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ నీ కుమారుడికి ఎంత అయితే ఖర్చు అయిందో అంత డబ్బులు కట్టేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఇక రేపు మీ కుమారునికి డిశ్చార్జ్. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రార్థన రోషము కలిగిందిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం పట్టుదల కలిగి ఉండాలి. ప్రియులారా, అలాంటప్పుడు ఊహించని కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ఈ ఎలియాజరు కుమారుడు, యాజకుడైనటువంటి అహరోను మనువడైనటువంటి ఫీనిహాస్ కూడా బహు పౌరుషము కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రియులారా, ఒక ఆదివారం శుక్రవారమే కాదు, మన ఆత్మీయత, మన ప్రార్థన ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. ఏదో ఒక మాట రెండు మాటలు చేస్తాం, ఆ దేవుడు చెయ్యలే అని వదిలిపెడతాం. ప్రియులారా, మన ప్రార్థన అలా ఉండకూడదు. రోషము కలిగి, పట్టుదల కలిగి, బహు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి. పౌరుషం అంటే భర్త మీద భార్య, భార్య మీద భర్త, పిల్లలు తల్లిదండ్రుల మీద, వారి మీద కాదు. పౌరుషం అంటే ఆత్మీయతలో పౌరుషం. ఈరోజు మన పక్కింటి వాళ్ళు బాగుంటే వాళ్ళ మీద మనకు పౌరుషం ఉంటుంది. మనం బాలేకపోతే మనమే గాయపరుచుకుంటాం. దేవుని వాక్యం అంటది, రోమిల్ రాసిన పత్రికలో ప్రియులారా 11వ అధ్యాయం 12వ వచనం చదివితే, అపోస్తుడైన పౌలు అక్కడ ఒక మాట రాస్తాడు. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనములో అక్కడ ఒక మాట ఏంటనంటే, చదువమ్మా. వారికి రోషము పుట్టించుటకై వారి త్రోటుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగెను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, రోషము కలిగించుటకై దేవుడే అన్య జనులను, అంటే మన శత్రువులనే దేవుడు పైకి లేపుతాడంట. ఇక్కడ పౌలు ఏమంటాడనంటే, వారికి రోషము పుట్టించుటకే వారి త్రుట్లుపాటు వలన అన్యజనులకు రక్షణ కలుగును. హల్లెలూయా. ప్రియులారా, యూదులు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. ప్రియులారా, యూదులు దేవుణ్ణి ఎరిగినవారు, యూదులు దేవుని సంబంధులు. అయితే వారికి రోషము పుట్టించటానికి అన్యులమైన మనలని దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన శత్రువుల ఎదుట దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఎందుకు తెలుసా? వారికి రోషం పుట్టించడానికి. దేవుని వాక్యం అంటుంది, వారికి రోషం పుట్టించుటకై అనే మాట మనం చదివితే ఎంత గొప్పగా రాయబడిందండి. వారికి రోషం పుట్టించుటకై వారి త్రొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలుగును. హల్లెలూయా. ప్రియులారా, కొన్ని సందర్భాలలో ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడనంటే, మనకు రోషము కలగడానికే, ప్రియులారా, మనకు రోషము కలగడానికే ఏం చేస్తాడంటే దేవుడు మన పక్కలను లేపుతాడంట. అర్థమవుతుందా అమ్మ? యూదులు దేవుని ప్రజలు, వారిని మరుగు చేసి దేవుడు అన్యులైనటువంటి నిన్ను నన్ను దేవుడు పైకి లేపాడు. హల్లెలూయా. ప్రియులారా, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిజముగా ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో ప్రియులారా, పిల్లలు మనం గమనిస్తే, పిల్లలు వాళ్ళ అమ్మనో నాన్ననో తిడితే ఏం చేస్తారమ్మా? తట్టుకోలేరు. శరీరం ఉడికిపోతుంటుంది, రక్తం ఉడికిపోతుంటుంది. అవునా కదా? మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయనను ఏదైనా దూషిస్తే, అపహసిస్తే మనం కూడా అలాగూ అట్రాక్ట్ కావాలి, అలాంటి వైబ్రేట్లకి వెళ్ళిపోవాలి మనం. అంటే ప్రియులారా, నిజంగా దేవుడు సిలువలో
వ్రేలాడుతున్నాడు, సిలువలో వ్రేలాడుతున్నాడు ఆయన. ఆ సమయములో, ఆ గడిగలో ప్రియులారా, ఒక దొంగ పక్కన ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, అపహసిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఆ సిలువలో ఉన్న దొంగ మాట్లాడతాడు. లూకా సువార్త 23వ అధ్యాయము చదివితే ప్రియులారా, దేవుని మాటలు రాయబడ్డాయి. లూకా సువార్త 23వ అధ్యాయములో గనక మనం వెళితే దేవుని యొక్క మాటలు 41వ వచనం చదివితే రాయబడి ఉంటుంది ప్రియులారా. మనకైతే ఇది న్యాయమే, చేసిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు వారిని నిజంగా దూషిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సిలువలో పక్కన ఉన్నటువంటి దొంగ ఏమంటారు తెలుసా? దూషిస్తూ అపహసిస్తుంటే యేసు ప్రభు వారు ఆత్మపూర్ణులై ఆయన దేవునికి సమర్పించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ సిలువలో ఉన్నటువంటి మరి దొంగ ఏమంటాడనంటే, పౌరుషం కలిగి రోషము కలిగి ఏమంటాడనంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారి విషయములో ఆ దొంగ ఎంత పౌరుషం కలిగి మాట్లాడుతున్నాడో చూడండి. ఇది మనకు న్యాయం, మనం ఏ తప్పిదం చేయలేదు, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన జోము కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు అయినను అది ఆయనకు న్యాయము కాదు అంటూ ఆ మాట అనుచుండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా ఏమంటాడనంటే, బహు మాట రాయబడిందండి. అక్కడ చదివితే 43వ వచనంలో అంటాడు, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. చూడండి, తండ్రి అయిన దేవుని పట్ల కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయుడిగా ఉన్నాడు, ఎంత పట్టుదల కలిగి ఉన్నాడు మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిజంగా ఈ మాట నాకు గుర్తొస్తూ ఉంటుంది అనేక పర్యాయములు ప్రియులారా. తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిదికి దిగివచ్చాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో వ్యాధులను అనుభవించాడు. దేని కొరకు? తన తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై. ప్రియులారా, ఎంత అవమానమును భరించాడంటే అంత అవమానమును భరించాడు. ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడిన మనం కూడా ప్రియులారా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చినటువంటి భూలోకానికి ఏ విధంగా అయితే ఆయన రోషము కలిగి పౌరుషం కలిగి దేవునికి విధేయుడుగా ఉంటూ ఉన్నాడో, ఈరోజు ఆయన రక్తములో కడగబడిన మనము కూడా అంత పట్టుదల కలిగి రోషము కలిగి దేవునికి మాదిరిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. నిజంగా ఆ సమయంలో యేసు ప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎంత విధేయత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు కుమారులమైన మనం కూడా మన తండ్రికి విధేయులుగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిజంగా ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎంత రోషం కలిగిన వాడు, ఎంత పౌరుషం కలిగిన వాడు. రోషము ఈజ్ ఈక్వల్ కోపం. అర్థమవుతుందమ్మా? రోషము ఈజ్ ఈక్వల్ కోపం. కోపము రోషం అన్న రెండు ఒకే మీనింగ్స్.
ప్రియులారా, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎంత విధేయత కలిగి, ఎంత పట్టుదల కలిగి దేవుని పక్షమున రోషం కలిగి ఉన్నాడనంటే అంత రోషం కలిగి ఉన్నాడు. ఒకరోజు ప్రియులారా, ఎల్కానా హన్నా దగ్గరికి వచ్చి ఏయ్ గొడ్రాలా అనింది. ఏయ్ గొడ్రాలా అనింది. అంటే ఆమెకి ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? ఒకెళ్ళి రక్తం ఉడికిపోతుంటుంది, ఒకెళ్ళి కోపం, ఒకెళ్ళి నేనెప్పుడు పిల్లల్ని కనాలా, నాకెప్పుడు ఆ నింద తొలగిపోతుందా? ఎల్కానా ప్రియులారా, నిజంగా హన్నా ఎల్కానా వీరిద్దరూ ప్రియులారా, మరొక స్త్రీ ఉంది. ఎవరామె? పెనిన్నా. ఆ మాదిరిలో వారిద్దరు ఉన్నప్పుడు పెనిన్నా పిల్లలు కలిగి పిల్లలందరూ పెనిన్నా చుట్టున్నారు. పిల్లలందరూ పెనిన్నా చుట్టున్నారు. హన్నాకు మాత్రం ఒక కుమారుడు కూడా లేడు, ఒక పిల్ల కూడా లేదు. ఆమె గొడ్రాలు అనే వాక్యములు రాయబడింది. ఆమెకు పిల్లలు లేరని రాయబడింది. పెనిన్నా వచ్చి హన్నాను, ఏయ్ గొడ్రాలా, నీకు పిల్లలే లేరే అన్నప్పుడు అన్నా పరిస్థితి ఏమైంది? ప్రియులారా, ఆమె మౌనముగా ఉంటూ దేవుని సన్నిధికి వెళ్ళింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీ సేవకురాలైన నన్ను పనికిమాలదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొంటిన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హన్నా పెనిన్నా మాట అనగానే బహు కోపం కలిగి, బహు రోషము కలిగి దేవుని మందిరములో, ప్రియులారా, దేవుని మందిరములో ఈమెంట దేవుని అడుగుతుంది, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. దేవుని సన్నిధిలో బహు రోషము కలిగి, కోపం కలిగి, ఆత్మాభిషేకము చేత ఈమె దేవుని అడుగుతుంది, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత చక్కగా దేవుని అడుగుతుందంటే ఆమె అంటది ప్రియులారా, వచనములో ఆ 16వ వచనములు అంటది, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటుంది దేవునికి. ఈరోజు మనం కూడా ప్రియులారా కోపంతో దేవునికి బాధతో వేదనతో రొమ్ములు గుద్దుకుంటూ కన్నీరు కారుస్తూ ఆత్మీయతతో దేవుని అడగాలి. హన్నా రోషము కలిగి ప్రియులారా దేవుని అడుగుతూ ఉంది. అయితే దేవుడు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఆ రోషము, ఆ పౌరుషం ఎలా ఉండాలంటే ఆత్మీయత. నాకు ఇస్తే ప్రార్థన చేస్తా, లేకుంటే చెయ్యను. నాకు ఇస్తే నేను చర్చికి వస్తా, లేకుంటే రాను. నాకు ఇస్తే వాక్యం చదువుతా, లేకుంటే లేదు అనేటట్టుగా ఉండకూడదు. ఇక్కడ ఈమె ఏం చేస్తుందనంటే, అయ్యా నీ సేవకురాలినైన నన్ను పనికి మాలదానిగా ఉంచొద్దు. నీ సేవకురాలు ఎలా ఉండాలి నేను నీకు తెలుసు కదా ప్రభువా అని దేవుణ్ణి బహు కోపము చేత, బహు దుఃఖము చేత అడుగుతున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఈరోజు మనం అడుగుతాం మన తండ్రిని, ఏ నాన్న ఎందుకు పుట్టించుకున్నావే? అవునే కదమ్మా. రోషం, ఆ రోషం అలా కాదు. నానా మనం దేవుని బిడలం, రాజులైనా యాజక బిడ్డలం, మన అలా ఉండాలి.
అని ఆత్మీయత. ఒకసారి ఓ బిడ్డ తన తండ్రి గాభారంగా పెంచుకున్నాడు. ఆ బిడ్డ తనకిష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని కొద్ది రోజులకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి చూడగానే ఆ ఇద్దరిని తండ్రి అంటాడు, గెట్ అవుట్, నీవు నా మాటను ధిక్కరించావు, నా ఇంట్లోకి రావటం నీకు వీల్లేదు, వెళ్ళిపో అనగానే ఆ బిడ్డ కన్నీరు కారుస్తూ ఆ తండ్రి ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి దూరంగా వారిద్దరూ బ్రతుకుతూ ఉన్నారు. వారు దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. కొద్ది రోజులకు ఆవిడకు ఒక చక్కటి కుమారుని కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత ప్రియులారా, కొద్ది రోజులకు తన భర్త కుమారుడు పుట్టిన తర్వాత ఆవిడను వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తదుపరి ఆ బిడ్డకు ఎక్కడా దిక్కు తోచని పరిస్థితిలో కుమారుణ్ణి ఎలా పెంచాలనో, అక్కడ తండ్రి గెటౌట్ అన్నాడని రోషము కలిగి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఆ యొక్క బిడ్డ తన కుమారుని ఎలా పెంచాలనో, ఎలా పోషించాలో తెలియక ప్రియులారా, ఆ బిడ్డ బహు వేదన పడుతూ, మదన పడుతూ, చింతిస్తూ కొన్ని రోజులు అలా కుమిలిపోయి కొన్ని రోజులకు ఆ బిడ్డ ఒక చక్కటి రెస్టారెంటు ఓపెన్ చేసి ప్రారంభించింది. ప్రారంభించిన కొన్ని రోజులకు ప్రియులారా, ఆ యొక్క బిడ్డకు ఒక వార్త వచ్చేస్తుంది. వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి, అమ్మా నీవు ఇక ఇంటికి రావచ్చు అంటే, తండ్రి మాటకు లోబడక వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తన భర్తతో పాటు తన ప్రియుడితో పాటు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ డాడీ గెటౌట్ అన్నాడు. అప్పటి నుంచి ఆ బిడ్డ ఇంటికి రాలేదు. వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి, అమ్మా ఇప్పుడు నువ్వు ఇంటికి రావచ్చు అనగానే, ఏంటికి తాతయ్య ఇప్పుడు అంటే, మీ నాన్న ఇక లేడు, చనిపోయాడు. మీ నాన్న ఇప్పుడు లేడు, చనిపోయాడు, నువ్వు ఇంటికి రావచ్చు మీ నాన్న చూడ్డానికి. ఆ బిడ్డ ఏమనుకుంటుందంటే ఆ స్థితిలో, అరే వాడు మూర్ఖుడు, వాడు చనిపోతే నేను వెళ్ళిపోవాలనా, నిరుత్సాహముతో ఆ బిడ్డ అనుకుంటూ తనలో తాను ఆలోచిస్తూ, సరే వెళ్దామని చెప్పి ఆ రెస్టారెంట్ ఆ రోజు బంద్ చేసి ఆ బిడ్డ చనిపోయినటువంటి తండ్రి ఇంటికి వెళ్ళిపోయి తండ్రిని చూస్తూ ఉంది. ఆవిడలో నుంచి కన్నీళ్ళే రావట్లేదు. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. ఈ పాపేమో, అరే మూర్ఖుడా, దౌర్భాగ్యుడా, నా జీవితం ఇలా చేసావు, నీ జీవితం అలా అయిపోయిందని చెప్పి ఆ కూతురు దుఃఖంలో కన్నీటిలో కూడా కార్చక అలాగే మిగిలిపోయింది. అందరూ ఆవిడ వైపు చూస్తూ ఉన్నారు. ఏంటి పాప కన్నీటి చుక్క కూడా రావట్లేదని చెప్పి అందరూ ఆ బిడ్డ వైపు చూస్తూ ఉన్నారు. అది అలా ఉంటుండగా సమాధి అయిపోయింది. మరుసటి రోజు వాళ్ళ నాన్న బెడ్రూమ్లో ఒక డైరీలో, ఒక పేపర్లో, చివరి పేపర్లు రాశాడంట. ఆ డైరీ తన కూతురు తెరిచి చదువుతుందంట. తన కూతురు ఆ ఉత్తరములో తన తండ్రి ఏమి రాశాడనంటే, నా ప్రేమైన కుమార్తె, మీ అమ్మ చనిపోయిన కాడి నుంచి నీలోనే మీ అమ్మను చూశాను. నీవు నా తల్లిగా, నా కూతురులాగా నిన్ను పెంచాను, పెద్ద చేశాను. అయితే నేను పెంచి పెద్ద చేశాను. నన్ను ధిక్కరించి వేరే వాడిని వివాహం చేసుకున్నావు కదా, వాడు నిన్ను పోషించడు, వాడు నిన్ను వదిలిపెడతాడని తెలుసు.
నేను అన్నీ గ్రహించాను, అయినను నా కుమార్తె మా నాన్న రోషము కలిగి పౌరుషంతో నన్ను ఇంటిలో నుండి బయటికి పంపించాడు అని మరలా తిరిగి వస్తుందేమనుకున్నాను. కానీ ఇంతవరకు రాలేదు. ఇంతవరకు నువ్వు రాలేదు. నీ రాక కొరకు నేను వేచి చూశాను, కానీ నువ్వు రాలేదు. నేను కని పెంచి పెద్ద చేసి ఇన్ని సంవత్సరాలు నేను పోషిస్తే నా వైపు కూడా నువ్వు చూడలేదు. 1 సంవత్సరము 6 నెలలు ప్రేమలో పడిపోయిన వాడి వైపే చూశావు, వాన్నే చూశావు. నిన్ను వాడు ఎప్పుడైతే వదిలిపెట్టాడో నీకు ప్రతి నెల నేనే నీ కుమారునికి స్కూల్ ఫీజు, ఆరోగ్యం బాగులేనప్పుడల్లా నేనే మీ తాతయ్యతో డబ్బులు పంపించేవాడిని. నువ్వు రెస్టారెంట్ పెట్టి నడిపిస్తున్నావు కదా, రెస్టారెంట్ పెట్టడానికి మీ తాతయ్యకు డబ్బులు ఇచ్చింది నేనే. రెస్టారెంట్లో నష్టం ఉన్నప్పుడు మీ తాతయ్య చెప్తే ఆ డబ్బంతా నేనే ఇచ్చింది. కనీసం ఈ చివరి చూపైనా నీతో మాట్లాడాయి ప్రాణం వదలాలనుకున్నాను, కానీ నీవు రాలేదు నా కన్న తల్లి అని చెప్పి వారి తండ్రి ఆ లెటరు రాసి ప్రాణం వదిలాడంట. ఆ కుమార్తె ఆ లెటర్ చూసినప్పుడు నిజంగా ఆ కుమార్తె, మా తండ్రి ఎంత గ్రేట్, మా తండ్రి ఎంత గ్రేట్, నేను ఎంత పనికి మాలదాన్ని, నేను మా తండ్రి అన్న మాటకు రోషము కలిగి ఒకరోజు కూడా మా తండ్రి ఇంటికి నేను వెళ్ళలేదు. మా తండ్రి మాటకు నేను రోషము కలిగి మా తండ్రితో ఏ రోజు కూడా ఫోన్ మాట్లాడలేదు. చివరికి మా తండ్రి చనిపోతే కూడా నేను ఎంత అవివేకముగా నా కంటిలో నుంచి నీళ్లు రాలేదని చెప్పి ఆ బిడ్డ అప్పుడు కుమిలిపోతుందంట. ప్రియులారా, ఈ హన్నా నిజంగా మనం గమనిస్తే పిల్లలు లేరని చెప్పి పెనిన్న అపహాసించి వెలివేసిన ఎంత బాధ, ఎంత వేదనతో, ఎంత పౌరుషముతో, ప్రియులారా ఎంత పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆమెకు దేవుడు చక్కటి కుమారునిచ్చాడు. ఆ కుమారుడు సమూయేలు. ఆ కుమారుడు కూడా ఎలాంటి వాడంటే రోషము కలిగిన వాడు. హల్లెలూయా. ఆ కుమారుడు కూడా రోషము కలిగిన వాడు. ప్రియులారా, హన్నా రోషము కలిగినది, పట్టుదల కలిగినది, ఆత్మీయత కలిగినది. తన జీన్స్లో పుట్టినటువంటి ప్రియులారా సమూయేలు కూడా రోషము కలిగిన వాడు. హల్లెలూయా. క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరం కూడా దేవుని పక్షమందు నిలుచున్న మనము దేవుని కొరకు రోషము కలిగి మనమందరం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, తండ్రుల మీద రోషం, తల్లుల మీద రోషం, భార్య మీద రోషం, భర్త మీద రోషం, ఇరుగు పొరుగు వారి మీద రోషం. నిజంగా ఈరోజు చాలామంది ప్రియులారా ఇలాంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటనంటే, మొదటి సమూయేలు గ్రంథములో ఆ మాట మనం చదివితే 15వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదివితే నిజంగా ఒకానొక సందర్భాన సమూయేలు రాజైనటువంటి సౌలు మీద కోపాధ్యక్షము చేత ఉన్నాడు. ఎందుకనంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించినందును బట్టి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10-11వ వచనం చదివితే రాయబడింది ప్రియులారా, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు రాజుకే, రాజుల రాజుకే హల్లెలూయా. ప్రియులారా, సమూయేలు నిజంగా సమూయేలు దీర్ఘదర్శి, ప్రవక్త, యాజకుడి. ప్రియులారా, నిజంగా ఈ యొక్క సమూయేలు తల్లి రోషము కలిగి ప్రార్థించింది. ఈ సమూయేలు ప్రవక్తలో
ఉంటున్న సమయములో రాజైనటువంటి సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించి వేరే రీతిగా అనుసరించాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, రాజైన సౌలు నా మాటను ధిక్కరించాడు, నా ఆజ్ఞను ధిక్కరించాడు, ఇదిగో ఆయన రాజుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆ విషయము ప్రియులారా సమూయేలు విన్నప్పుడు, ఆ విషయము సమూయేలు నిజంగా గ్రహించినప్పుడు, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, సమూయేలు నిజంగా కోపము చేత దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కోపంతో ఒక రోజల్లా అన్నం తినం, అవును కదమ్మా. ఒక రోజల్లా భార్యతో కొట్లాడితే భర్త ఇంటికే రాడు. ఇంటికి రాని భర్తలు ఎందరో ఉన్నారు, అన్నం చేయని భార్యలు ఎందరో ఉన్నారు భర్తతో పోట్లాడి, అవునే కదమ్మా. ఏంటమ్మా అంటే అట్లే చేయాలా, అవునే కదమ్మా, అట్లే చేయాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, రోషం పౌరుషం భర్తతో కాదు, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయి. సమూయేలు రోషము కలిగి కోపావేశుడై యెహోవా సన్నిధిలో రాత్రంతా దేవునికి మొరపెట్టెను. ఈరోజు నీ భర్త కొరకు రోషము కలిగి ఉండాలంటే ప్రార్థన చేయి. నిన్ను నీ భర్త ప్రభు సన్నిధిలో దేవుడు నిలుపుతాడు, నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో నిలుపుతాడు. ప్రియులారా, సమూయేలు రోషము కలిగి ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఏం ఉత్తరం ఇచ్చాడంటే అక్కడ రాయబడింది ప్రియులారా, 12-13 వచనం రాయబడుతుంది. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన సిలువను పోయినన్ను సమాచారము వినిన తరువాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని గన. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగెను. అందుకు సౌలు, అమాలేకీల ఎద్దుల నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడని యెహోవా బలులర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉంచినని మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసితిమి అనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, సమూయేలుతో చెప్పాడు దేవుడు, సమూయేలు, రాజైన సౌలు నా ఆజ్ఞను ధిక్కరించాడు, అతని దగ్గరికి వెళ్ళిపో అనగానే నిజంగా ఆ యొక్క సమూయేలు ప్రత్యత్తాపడి నిజంగా ప్రార్థన చేస్తూ రాత్రంతా కోపావేశుడై ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా సౌలు రాజ్యమును తొలగించాడు దేవుడు. సౌలు రాజుగా ఉండడానికి అక్కడి నుంచి దేవుడు తొలగించి మరొక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నిజంగా ఈరోజు ఆత్మీయతలో మనం ప్రార్థన చేస్తే, రోషము కలిగి దేవునిలో గనక మనం ఎదిగితే అత్యున్నతముగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, పౌలు శీలలు కూడా రోషము కలిగి పౌరుషం కలిగి ప్రాణాత్మల దేహము కొరకు భయపడక దేవుని యొక్క ధైర్యముతో పట్టుదలతో ప్రియులారా అనేక మిషనరీలు అనేక ప్రాంతాలలో ప్రియులారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ క్రీస్తుకు హతసాక్షులుగా అయిపోయారు. ఈరోజు మన పౌరుషం ప్రియులారా మన ఇంట్లో కాదు, ఈరోజు మన పౌరుషం మన ఇరుగు పొరుగు వారితో కాదు ప్రియులారా, ఈ లోకనాథులతో కాదు, దేవుని సన్నిధిలో పౌరుషం కలిగి ప్రార్థించు. 3 వ్యక్తులు ఉన్నారు, యవనస్తులు. ఎవరమ్మా? 3 యవనస్తులు. ఎవరు వాళ్ళు? అగ్నిగుండంలో వాడేశారు. రాజు అంటాడు, రేయ్ మీరేమో మీ దేవుని ప్రార్థన చేస్తున్నారు, అగ్నిగుండము వేడిమి కలిగింది, 7 అంతల వేడిమి ఇంకా అని చెప్పగానే వారు అంటారు రోషము కలిగి పౌరుషం కలిగి ఏమంటారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేమైతే ఆ ప్రతిమకు మొక్కం. మమ్మల్ని దేవుడు ఈ గుండములో బూడిద చేసినా పర్వాలేదు,
చూడండి ప్రియులారా, ఈరోజు మన పౌరుషం ఏంటి? ఆ పౌరుషం, ఆ పట్టుదల, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ నిజంగా వారికి ఏం చేసిందంటే ఆ ముగ్గురు యవనస్తుల ద్వారా బబులోను సంస్థానములోనే రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అంటాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే పూజనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నిజంగా ప్రియులారా, ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వాడేస్తారు. అగ్నిగుండంలో బాడిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ అనుకున్నారు, వీళ్ళ రోషం, వీళ్ళ పౌరుషం, వీళ్ళ కోపం వీళ్ళని నాశనం చేసేసిందని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిజంగా ప్రియులారా, ఆ గుండములో పాడేసినప్పుడు వెనువెంటనే 4వ వ్యక్తి దేవదూత రూపములో వెళ్ళి వారి తల వెంట్రుకలు కూడా కాలనివ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, తల వెంట్రుకలు కూడా కాలనివ్వలేదు. రాజుకే విసుకొచ్చి ఆ గుండాన్ని చల్లార్పండి అని ఆజ్ఞాపించినప్పుడు భట్రోతులు, సైన్యాధిపతులు, మంత్రులు, సేనాధిపతులు రాజు ఆజ్ఞను బట్టి ఆ గుండాన్ని వేడిని తగ్గించినప్పుడు ఆ ముగ్గురిని బయట తీసుకొచ్చినప్పుడు వారు గుండములో పాడేసేటప్పుడు ఎలా ఉన్నారో గుండములో నుండి బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు అంటాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు, బబులోను సంస్థానములో ముగ్గురు నిలబెట్టి వారిని సన్మానించి, వారిని సత్కరించి, వారిని ఘనపరిచి, ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడే పూజనీయుడు, ఆయన పూజకు అర్హుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నేను నీవు రోషము కలిగి దేవుణ్ణి ఆరాధిస్తే ప్రియులారా, నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక్కడే ప్రవక్త, ఎవరమ్మా? ఎవరు? ఏలియా. 365 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఏమైపోయింది? వ్యర్థం. ఒక్కడే రోషము కలిగి ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి అగ్ని కురిచింది, ఆ బలిపీఠము దహించి వేయబడింది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పక్షములు మనమందరం కూడా రోషము కలిగి, పౌరుషం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. హన్నావలే రోషము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నీకు ఏది లేదో, నీవు సంఘ పెద్దవై ఉండవచ్చు, యూత్ లీడర్ అయి ఉండవచ్చు, పరిచారకులవై ఉండవచ్చు, నీవు ప్రియులారా యవనస్తురాలవై ఉండవచ్చు, నీవు ఏ స్థితిలో ఉన్నా హన్నా అంటది, అయ్యా నీ సేవకురాలైన నన్ను పనికి మాలదానిగా ఉంచొద్దు అని రోషము కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భము తెరిచి చక్కటి కుమారుని ఇచ్చాడు. ఈరోజు నీకున్న స్టేటస్ను బట్టి, ప్రభువా నన్ను లోకములో అవమానపరచొద్దు, లోకములో నన్ను పనికి మాలవానిగా ఉంచొద్దు, లోకములో నన్ను పనికి మాలదానిగా ఉంచొద్దని హన్నావలే కోపముతో, రోషముతో ప్రభుని అడుగు. ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ప్రార్థన బట్టి దేవుడు హన్నా గర్భము తెరిచాడు. సమూయేలు తర్వాత మరలా పిల్లలు పుట్టారు ఆమెకు. నిజంగా అంతవరకు ఆమెను గొడ్రాలు అనబడినటువంటి హన్నాను దేవుడు పిల్లలదిగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే రోషము కలిగి ప్రార్థన చేసింది. క్రైస్తవులమైన మనము, దేవుని ప్రజలమైన మనము రోషము కలిగి ప్రార్థన చేయాలి. రోషము కలిగి దేవునిలో మనం జీవించాలి. ప్రియులారా, ఈ లోకములో చాలామంది దాయాదులతో, బంధువులతో రోషం కలిగి ఉంటారు. అబ్రహామును, లోతును మనం చూస్తే వీరిద్దరు దాయాదులు, వీరిద్దరు సహోదరులు. ప్రియులారా, చాలామంది అంటారు పుట్టినప్పుడు అన్నదమ్ములు, పెద్దగా అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత దాయాదులు అంటారు కదా. అలాగే అబ్రహాము, లోతు వీరిద్దరు వేరైపోయారు. కానీ అబ్రహాము నిజంగా లోతు ఎంత దూరము ఉండాలని చూసినా అబ్రహాం మాత్రం అలా చేయట్లేదు. అబ్రహాము రహస్యంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ వారి కోసం ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అబ్రహాము పౌరుషం కలిగి, రోషము కలిగి, బహు విధేయత కలిగి బ్రతిమాలుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ప్రియులారా, మన స్నేహితుల కొరకు, మన సహోదరుల కొరకు, మన సహోదరుల కొరకు, మన బంధువుల కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేసే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాలి. కారణం ఏంటంటే ప్రియులారా, లోకం నిజంగా బహు చెడిపోయింది. ఈ చెడిపోయిన లోకములో దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం. మనం అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నిజంగా ప్రియులారా, ఒక తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లల కొరకు
నిజంగా ఆరాటపడుతూ తాను నష్టపోయినా, తాను గాయపరుచుకున్న నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పి తండ్రి నిజంగా ఎంత గొప్పగా ప్రేమించినా, ఇందాక చెప్పాను కదా, ఆ బిడ్డ తండ్రిని గాయపరిచి పరాయి వాడిని తండ్రికి ఇష్టం లేకపోయినా నిజంగా ఆ వేరొకడిపై మరి వివాహం చేసుకున్న పిల్లలు కానీ వాడు వదిలిపెట్టిన, పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా తన కుమార్తెకు మరి ప్రోత్సాహకరంగా ఉంటూ చివరికి ఆ కుమార్తె జన్మనిచ్చినటువంటి తండ్రి చనిపోతే కూడా నిజంగా ఎంత కఠినంగా, ఎంత రోషం, ఆ వాటిలో కాదు రోషం, ప్రార్థనలో నా దేవుడు నా పక్షమందు కార్యం చేస్తాడు, నా దేవుడు నా పక్షమందు నేను అడిగిన దానికంటే ప్రతిఫలం ఇస్తాడు, నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు నా దేవుడు చేస్తాడని రోషము కలిగి ప్రార్థన చేయి. నీ పిల్లలు మారట్లేదా, నీ భర్త మారట్లేదా, నీ రోగం పోవట్లేదా, నీ స్థితి మారట్లేదా, ప్రియులారా రోషం కలిగి ప్రార్థించు. నిజంగా ఫినిహాసు ఇశ్రాయేలు పక్షమందు బహు నిష్కపటం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా హన్న రోషము కలిగి ప్రార్థించింది. తన కుమారుడు సమూయేలు కూడా రోషము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిజంగా తన తండ్రి అయిన దేవుడైనక మరి దేవునికి విధేయుడిగా రోషము కలిగి విధేయత కలిగి ఉన్నప్పుడు నిజంగా ప్రియులారా దొంగ నిజంగా అంటాడు, మనకైతే ఇది న్యాయమే, అయితే ఆయన ఏ అన్యాయము చేయలేదు అని ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభువారు ఎంత విధేయత, విశ్వసనీయతగా, ఎంత మరి పౌరుషంతో ఆ మాట అంటాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియులారా ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో నీకెవ్వరిపై రోషం ఉండొద్దు. ప్రార్థనలో రోషం కలిగి ప్రార్థించు. అది ఎలాంటిదైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా ఎవరిపై కోపం పెట్టుకోవద్దు. దేవుని దగ్గర రోషం కలిగి ప్రార్థన చేయి. నీ శత్రువుని దగ్గరికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అబ్రహాం కుమారుడు ఎవరమ్మా? అబ్రహాం కుమారులు ఎవరు? ఇంకా ఇస్సాకు కుమారులు ఏశావు, యాకోబు. యాకోబు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఏశావుకి ఏముంది? కోపం, విషపు చూపు, కోపం ఉంది. ఎప్పుడు వస్తాడో అని చంపాలనుకున్నాడు. అర్థమైందా అమ్మ? ఎవరిని? యాకోబును. కానీ యాకోబు ఎలా వస్తున్నాడు తెలుసా? తన అన్నకు కానుకలు, తన అన్న దగ్గరికి వస్తున్నప్పుడు నిజంగా ఎంత ప్రేమ కలిగి వచ్చాడంటే, అప్పుడు ఏశావు యాకోబును చూచి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని నిజంగా వారిద్దరూ అక్కున చేర్చుకొనబడ్డారు. ఈరోజు మనం కూడా ఎవరిపై కోపం, ఎవరిపై ద్వేషం, పగ ఉంటే ప్రియులారా దేవుని రాజ్యములో మనం చేరలేం. మనము ఆ రీతిగా ప్రార్థన చేద్దాం, ఆ రీతిగా దేవుళ్ళు సాగుదాం ప్రియులారా. దేవుడు అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక.